శ్రీమాత్రే నమః. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. విద్య విజ్ఞానాన్ని చేకూర్చాలి. విద్య వల్ల వినయం రావాలి. విద్యావంతులైన వారు విజ్ఞానంతో పాటు అనుభవాన్ని సంపాదించుకున్నట్టయితే వారు అన్నిటా రాణిస్తారు. అలా లేనినాడు చదువుకున్న చదువు నిరర్థకం. ఎంత చదువు చదివినా, ఎంత జ్ఞానం సంపాదించినా అనుభవం లేకపోయినట్టయితే వారు అయోగ్యుల కిందే లెక్క. రామకృష్ణ పరమహంస వారి దగ్గరికి వచ్చినటువంటి శిష్యులకు ఆయన ఒకనాడు కథ చెప్పాడట. ఒకానొక రాజ్యంలో రాజుగారు ఉన్నారు. ఆయనకు ఏకైక సంతానం కొడుకు పరమ శుంఠ, విద్యాభ్యాసం లేక అల్లరి చిల్లరగా తిరుగుతూ సోమరిపోతుగా మారిపోయాడు. ఇక రాజుగారి తర్వాత రాజ్యానికి రావలసిన కుమారుడు ఇలా అయోగ్యుడుగా ఉండడం రాజుగారికి ఇష్టం లేదు. ఒకనాడు పండితులందరినీ పిలిచి తన కుమారుడు విద్యావంతుడు కావడానికి ఉపాయం చెప్పమన్నాడట. అందుకు వాళ్ళు అన్నారు, వేరే దేశంలో ఉన్న మంచి విద్యాలయానికి పంపి చదివించినట్లయితే విద్యావంతుడు అవుతాడు, తర్వాత మీ రాజ్యాధికారాన్ని చేపడతారని చెప్పారట. అందుకు రాజు సంతోషించి పక్క దేశంలో ఉన్న మంచి విద్యాలయానికి కొడుకును పంపించాడు. కొన్నాళ్లకు కుమారుడు రాజుగారికి కబురంపాడు, నాన్నగారు నా విద్య పూర్తి అయిపోయింది, అన్ని శాస్త్రాలు చదువుకున్నాను. రాజుగారు మహా ఆనందపడ్డాడు. రాజభవనంలో పురప్రముఖులందరినీ పిలిచి కుమారుడికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవి వచ్చాడు. అందరూ అతన్ని ఆశీర్వదించారు. అక్కడే సభలో రాజుగారి ఆహ్వానం మీద ఒక ముని వచ్చాడు. అందరూ రాజకుమారుణ్ణి వేణువుల్లా పొగుడుతుంటే ఆ ముని తన చేతివేలి ఉంగరాన్ని పిడికిలిలో బిగించి పిడికిలి రాజకుమారునికి జోయిస్తూ, కుమారా ఇందులో ఏముంది చెప్పు అన్నాడట. అనగానే రాజకుమారుడు అన్నాడు, అందులో గుండ్రటి వస్తువు ఉంది, దానికి మధ్యలో రంధ్రం కూడా ఉంది అన్నాడట. అనగానే ముని అనుకున్నాడు, చిరంజీవి బాగా తెలివైన వాడే అనుకుని, అయితే ఆ వస్తువు ఏమిటో చెప్పమని అడిగాడట. అందుకు రాజకుమారుడు, మహానుభావ, అలాంటి చదివేది నేను చదవలేదు, కానీ నీ చేతిలో బండి చక్రం యొక్క పట్టా ఉన్నది అన్నాడట. బండి చక్రానికి ఉండే పట్టా అని చెప్పాడట. ఆ జవాబు విన్న ముని, ఈ బాలుడు శాస్త్ర విజ్ఞానాన్ని సంపాదించాడే గాని అనుభవాన్ని వివేకాన్ని పెంచుకునే చదువు చదవలేదని నిర్ణయించి, లోకజ్ఞానం లేనటువంటి చదువు దండగా, అలాంటి వారు మూర్ఖులే అవుతారు, అది మూర్ఖుల యొక్క లక్షణము. బండిగానంత వస్తువు, బండిపయ్యకు అమర్చబడే పట్టా అంత పెద్ద వస్తువు అరచేతిలో ఇముడదనే విషయము ఆ బాలుడికి తెలియలేకపోయింది. అందుకే వివేచన లేని వాడి చదువు వ్యర్థము. అలాంటి వారు ఎంత మంచి విద్యాలయాల్లో చదివినా, ఎంత మంచి గురువుల దగ్గర చదివినా ఆ చదువు నిరర్థకము అన్నాడు. ఎంత చదువు చదివినా అనుభవం లేనటువంటి వాళ్ళు దుర్జనులే అవుతారు. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు చదువుకోకముందు వాళ్ళ అమ్మగారు దుకాణానికి వెళ్ళి బియ్యం తీసుకురా నాన్న అంటే ఆ దుకాణదారుడి దగ్గరికి వెళ్ళి, షావుకారు 1 కిలో బియ్యం ఇవ్వండి అని అడిగేవాడట. ఆ తర్వాత పెరిగి పెద్దవాడై బాగా చదువుకొని వచ్చాడు. వాళ్ళ అమ్మగారు మళ్ళీ దుకాణానికి బియ్యం కోసం పంపిందట. ఆయన దుకాణానికి వెళ్ళి, షావుకారు గారు బియ్యం ఇయ్యండి అన్నాడట. అదేంటి బాబు, చిన్నగున్నప్పటి నుంచి నీవు బియ్యం ఇయ్యని అడిగేవాడవు, ఇప్పుడు బియ్యం ఇయ్యమని అడుగుతున్నావు, ఇదేమిటి అన్నాడట. అప్పుడు నేను చదువుకోలేదు, ఇప్పుడు నేను బాగా చదువుకున్నాను అన్నాడట. అందుకే చదివిన చదువు వల్ల అనుభవం సంపాదించాలి. తనకు మేలు కలగాలి, ఇతరులకు ఉపయోగం కలగాలి. అంతేగాని బాగా చదువుకున్నప్పటికీ ఆ చదువు ఎవరికి పనికిరాకపోయినట్టయితే అది దుర్జనుల లక్షణము. విద్యచే భూషితుండై వెలయుచున్న దొడరి వర్జింపనగు సుమీ దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్తమస్తకంబైన పనగము భయంకరముగా అన్నారు భర్తృహరి గారు. విద్యాభూషణం వల్ల వెలుగొందారు. తాను సంపాదించిన విజ్ఞానం ఎవరికి ఉపయోగపడనట్లయితే అలాంటి వారు దుర్జనులు. విద్య చేత వెలుగొందుతున్నటువంటి దుర్జనుడు తల మీద మాణిక్యము గల పాము లాంటి వాడు. విద్య శ్రేష్టమైనదే, మాణిక్యము శ్రేష్టమైనదే. ఎవరికి ఉపయోగపడని విద్య నిష్ప్రయోజనము. ఆ విజ్ఞానానికి అనుభవము తోడై రాణించాలని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.